టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో విధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇది 1.5 year లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. అట్లాగే ఈ దానికి బోర్డు కూడా ఇకపోతే చిన్న చిన్న దళిత వాడల్లో ఆర్థిక స్థోమత లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయాయి. వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడ హానిపడకుండా దేవాలయాల్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే బోర్డు సభ్యులు అయితే మీలో అందరూ కూడా అప్పుడున్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు. చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు చెప్పారు. అది కూడా మన బోర్డులో ఇవాళ తీర్మానం జరిగిన ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకున్నాం. కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లైర్ ఉన్నాడు, సప్లై చేస్తాడు. ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాశనం చేస్తామంటే మన అధికారులు పడుకొని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వారికి 25,500 సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు. సో అవి కూడా మనం కోర్టులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. ఇకపోతే ఈ కోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్య పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి 43,000 రూపాయలు జీతం ఇస్తే అందులో 4,800 జీఎస్టీ కట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, నాకు అది కట్ కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కలగకుండా 43,000 చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని కొత్త టెంపుల్స్ కు నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్, తలకోన, దుర్గ కర్నూలు డిస్ట్రిక్ట్, అదేవిధంగా కృష్ణమాత టెంపుల్ సికింద్రాబాద్ లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్, అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని, అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా కరీంనగర్, ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ బేస్ లో
చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చాయి, అవన్నీ కూడా టీటీడీ తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగడం జరుగుతుంది. అట్లాగే సైన్స్ సిటీకి 20 acres ల్యాండ్ టీటీడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు. సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నూట 181 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చర్స్ ఇస్తున్నారో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. నేను 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం. మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర చేస్తుంది. మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, మాకు సిల్స్ లో అడ్మిషన్ లేదు, ఐటీ లేదు, ఏం లేదు అని అన్నారు. సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి, ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీతో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి సులభం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో. అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరియు హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి. చాలా న్యూసెన్స్ లో ఉంది అక్కడ. రోజు కొన్ని కథలు కొత్తగా తెలుస్తున్నాయి. వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలా మంది వాళ్ళకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం చేత కాక చాలా మంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్ లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టికి దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, కానీ బోర్డు దృష్టికి వచ్చింది. వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది ఈ రోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరిగా ఐడెంటిటీ పెట్టమని చెప్పేసి అధికారులు కోరాను. అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో 7 ఉండేది 5:30-6 గంటలకి, ఈ రోజు కూడా 5:30 పెట్టారు. దాన్ని ట్రయల్ రన్ లో మళ్ళీ ఓపెన్ చేయండి, 10 గంటలకు కుదరట్లేదు, చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక కాశీమఠం ఏదైతే ఉందో వాళ్ళు కూడా నిత్యహారిలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సిపిఓ కానీ వాళ్ళందరూ మీకు ఇస్తారు. ఈ గతంలో ఏర్పడిన అరవ శాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళని కమిటీ, వాళ్ళని 5 మందిని కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మా దృష్టికి వచ్చింది. వాళ్ళందరినీ కూడా డ్రాప్ చేసి కొత్త వాళ్ళని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇది లేదా కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కావాలని అడిగారు. అది కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఇకపోతే 5,258.68 కోట్లతో టీటీడీ 2025-26 బడ్జెట్ ఈరోజు బోర్డు 5,258.68 కోట్ల 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ కూడా అమలు జరుగుతుంది. మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకు సిపిఆర్ నేను ద్వారా చేస్తాను. ఇంకేదన్నా నేను మర్చిపోయింటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను ఈవో గారిని కోరుతున్నాను.
సైన్స్ సిటీ అనేది ఇంగ్లీష్ లోనే వస్తుంది కాబట్టి అది కూడా చెప్పాను. అంటే క్యాన్సిల్ చేయడానికి కారణం ఇంగ్లీష్ లో వస్తుంది కాబట్టి దాన్ని ఈటీడీ పర్పస్ కి ఉపయోగించాలి చేసుకుంటూ ఆ ప్రపోజల్ ఒకటి పంపిస్తాం. రిక్వెస్ట్ ఇప్పుడు ఈ బీఏపీ అకామిడేషన్ కానీ నాన్ బీఏపీ అకామిడేషన్ కానీ ముఖ్యంగా సాధారణ అకామిడేషన్ అలాట్ చేసే అకామిడేషన్ లో అన్ని కూడా వాటి స్టాండర్డ్ బాగుండాలి. కొన్ని అంటే మేజర్ రిపేర్స్ ఉన్నాయి. 12 బ్లాక్స్ నాన్ బీఏపీ అకామిడేషన్ కాటేజెస్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవి 12 బ్లాక్స్ 1875 రూమ్స్ ఉన్నాయి. అవి చాలా సంవత్సరాల నుంచి మేజర్ రిపేర్స్ ఉన్నా సరే అవి అలా నోటించడం జరుగుతుంది. ఇవి మేజర్ రిపేర్స్ చేసి 26 crores సుమారుగా స్పెండ్ చేసి దాన్ని రిపేర్స్ అన్ని చేయించడానికి ప్రిన్సిపల్ బోర్డు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మొత్తం మీద కొన్ని డిమాలిషన్ కూడా చేయాలి. అవి ప్రొసీజర్ ప్రకారం డిమాలిషన్ చేసి అక్కడ కొత్తగా బ్లాక్స్ కట్టడం అన్ని కూడా హై స్టాండర్డ్ లో సాధారణ వ్యక్తులకు కూడా ఇక్కడ కంప్లైంట్ లేకుండా మంచి వసతి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 424 బ్లాకులు 6282 రూములు 772 కోట్లు. కొంతవరకు దీంట్లో మళ్ళీ టీటీడీ ఎంత ఫండ్ పెట్టాలి, డోనర్ ఫండ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ బోర్డులో నిర్ణయం జరుగుతుంది. బట్ ఇన్ ప్రిన్సిపల్ అవి అప్రూవ్ చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం ఒకటి బోర్డు తీసుకోవడం జరిగింది. మిగిలినవన్నీ కూడా గూగుల్ ద్వారా గూగుల్ ఏఐ టెక్నాలజీస్ ద్వారా వాడు మనకి టెక్నాలజీ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాడి సర్వీసెస్ ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గూగుల్ కెమెరాస్ ని ఉపయోగించుకోవడం, తర్వాత దర్శనానికి వాళ్ళ రికగ్నిషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టుకోవడం, అలాగే ఏ విధంగా అయితే మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ ఏ సిస్టమ్స్ కానీ ఉపయోగించి దర్శనం టైంని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుని తగ్గించుకోవడం, ఫిజికల్ క్యూ లైన్స్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా వారితో రికవరీ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా బోర్డులో ఇవాళ ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. ఫిజికల్ గా కొంతమంది ఎంప్లాయీస్ అడిగారండి దాని గురించి మాకేం తెలుసు. అడిగారు కాబట్టి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ 6 మంది కలిసి సోలార్ టికెట్ కావాలని అడిగితే మేము దాన్ని అప్రూవ్ చేస్తాం. అదనంగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. అది ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. దాని మీద డీటెయిల్స్ రిపోర్ట్ చేస్తారు. specific requests come from abroad for construction of temples in specific Hindu people living there. వచ్చాయండి, చాలా అప్లికేషన్స్ వచ్చాయి. మనం వాళ్ళకి ఈ అక్రమ శాస్త్రం